అంటే దేవుని వెతకడం, దేవుని వెతకడం, సిద్ధపడటం అనే విషయాల గురించి మనం ఎలా నేర్చుకుంటాం. దేవుని వెతకడం, ఇందాక సహోదరులు ఒక వాక్యం చదివించారు. అది వాస్తవానికి ఎవరికి తెలియజేస్తుందంటే పౌలు ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని జనులకి అప్పుడు ఆ మాటలు తెలియజేస్తున్నారు. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే పౌలు గారు ఆ ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్తున్నప్పుడు ఆయన కొన్ని బలిపీఠాలు చేశారు. బలిపీఠాలు చూసి దాంట్లో ఒక బలిపీఠానికి విచిత్రంగా ఏమని రాసిందంటే తెలియబడిన దేవుడికి ఈ బలి అర్పణ అని చెప్పి రాసింది. అంటే అదంతా ఆసక్తిపరులు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న దేవతలను అందరికి వీళ్ళకి ఎవరెవరైతే మైండ్లోకి వచ్చారో అందరికీ కూడా బలిపీఠాలు కట్టేశారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో మిస్ అయిపోతామేమో అని తెలియబడిన దేవుడికి అని చెప్పి ఒక బలిపీఠం కట్టి దానికి కూడా బలి అర్పిస్తున్నారు. ఇలా ఆసక్తి చూసి పౌలు గారు వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా సింపుల్గా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఏమంటే భూమికి అలాగే ఆకాశానికి పైన ఉన్న వాటికి కూడా దేవుడు ఒక్కడే, ఆయన నుండే మనం అందరం కలిగాము, ప్రతి జాతి మనుషులు కూడా వాళ్ళ నుండే కలిగారు అని చెప్పి తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. 17 అధ్యాయం 26 వచనం ముందు నుంచి చదువుకుంటే కనుక వచనానికి తెలుస్తూ ఉంటాయి. 17 అధ్యాయం 26 చదువుతారు. మరియు 26 27 కలిపి ఉంటాయి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు అంటే భూమి మీద ప్రతి జనానికి కాపురం ఉండడానికి ఆయన ఎవరి నుండి ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తనను వెదకు నిమిత్తము అయితే ఇక్కడ ఇలా ఆసక్తి అయితే బాగానే ఉంది, కానీ వెతికే విషయంలో సరిగ్గా లేదు. వాళ్ళ ఆసక్తి బాగుంది. తెలియబడిన దేవుడికి బలి పెట్టమంటే ఎక్కడప్పుడు మనం చూసుండం, ఎవరైనా ఉంటారేమో ఆయనకి కూడా బలి పెట్టమని చెప్పి వాళ్ళ ఆసక్తి. అయితే ఈయన ఏమంటున్నాడంటే దేవుడు తనను కనులాడి వెతుకుతాడేమో అని. జనాలు భూమి మీద పుట్టించిన జనాల్లో తనను వెతకాలని కోరిక కలిగి ఉన్నాడు దేవుడు. వెతుకుతారని కోరిక కలిగి ఉన్నాడు. వెతుకుతారేమో అని ఆయన ఏం చేశాడంట, నిర్ణయ కాలం పెట్టాడంట. అలాగే ఒక పొలిమేరాలను పెట్టాడంట. భూమికి అంటే ఒక పరిమాణం పెట్టాడు, పొలిమేరలు పెట్టాడని చెప్పేసి అన్నాడు. భూమికి పొలిమేరలు ఉండవు కదా, ఇలా తిరిగి వెళ్తే మళ్ళీ వర్షం. భూమి అంతే పొలిమేర ఉండదు, మనకి ఇలా 2 సర్కిల్ ఉంటుంది. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది ఏంటంటే ఒక నిర్ణయ కాలం ఉంది దేవుని వెతకడానికి, అది ఏర్పాటు చేసిన దేవుడు. ఈ నిర్ణయ కాలంలో మనుషులు దేవుని వెతికిలాడి ఎలా కనుక్కోవాలో అలా కనుక్కోవాలి. తెలియబడిన దేవుడికి మోసం కదా మంచి స్పెషల్గా కనిపించే వర్డ్, కానీ దేవుడికి ఇష్టమా? తెలియబడిన దేవుడికి అని ఆరాధన చేస్తే ఇష్టమా? దాన్ని వాళ్ళ ఆసక్తిని వేరే విధంగా మార్చడానికి ఆయన మాట్లాడుతున్నారు. తెలుగులాడి వెతకాలి, దేవుడిని తెలుగులాడి వెతకాలి, నిర్ణయ కాలంలో వెతకాలి. అది కూడా కండిషన్ ఉంది. నిర్ణయ కాలం, మనం ఎల్లకాలం భూమి మీద ఉన్నాం, ఎల్లకాలం మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదు. ఈ రోజు మనం ఈ మట్టిని, ఈ దేశాన్ని, దీన్ని చూస్తున్నాం. మనకన్నా ముందు చాలా మంది చూసుంటారు, చూశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన తర్వాత కూడా చాలా మంది చూస్తారు. అంటే మనకి ప్రదేశం అన్నది, భూమి అన్నది మనం కాలయాపనలో ఒక పర్టికులర్ సమయానికి ఫిక్స్ చేయబడడం అంతే. మన తర్వాత వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వచ్చి వెళ్ళిపోతాం ఏం చేస్తున్నారు? భూమి మీదకి వచ్చి వెళ్ళిపోతున్నాం, దేవుని తరుములాడి ఎతకవలసిన వెతికి దేవుని కనుక్కుంటున్నారా? అసలు భూమికి పొలిమేరాలు ఏర్పరచడం అన్నారు. భూమికి పొలిమేరం అంటే ఏంటి? మన దేహం. ఈ పొలిమేరం దీంట్లో మన ఆత్మ ఉన్నంత వరకు కూడా దేవుని వ్యక్తి అవకాశం ఉంటుంది. దీంట్లో మన ఆత్మ ఉన్నంత వరకు, మన గుడారం అన్నారు దీన్ని, గుడారంలో ఆత్మ ఉన్నంత వరకు కూడా సమయాన్ని ఫిక్స్ చేసి ఉంటుంది. అంటే ఇతను బతుకున్నంత కాలం దేవుని వెతకొచ్చు. చనిపోతే కృప తోడు ఉండదు. అక్కడి నుంచి ప్రేతలు, భూమిలో నుంచి అంటే ప్రేతలు మొరపెడుతున్నాయంటే దేవుడికి, ఆయన ఎవరైనా విండో సమయం ఫిక్స్ అయింది. ఈ సమయంలో దేవుని వెతకాలి, వెతికే విధంగా వెతకాలి. ఈ విధంగా వెతకాలి.
ఎందుకు వెతకాలి? ఫస్ట్ క్వశ్చన్, మనం ఎందుకు దేవుని వెతకాలి? వాస్తవానికి ఇప్పుడు క్రీస్తు వారు వస్తే కనుక 4 రకాల జనాలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకరు ఆత్మ సంబంధంగా ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు, దాన్ని కొనసాగించడం వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు సంఘాల్లో. రెండోది అభ్యాసం పొందుతూ ఉంటారు, పరిశుద్ధులుగా మారడానికి, పరిశుద్ధులుగా పరిపూర్ణంలో రావడానికి, పరిపక్వం పొందడానికి అభ్యాసం పొందుతూ ఉంటారు. దానికి నిరంతరము వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మూడో వ్యక్తులు ఉన్నారు, చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు. వాళ్ళు డిసిజన్ తీసుకోలేరు, ఇది రైటా అది రైటా, అక్కడ ఉన్నట్టునే సరిపోదు. వాళ్ళ సమయం అంతా అది డిసిజన్ తీసుకోవడంలోనే సరిపోతుంది. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అని ఉంటుంది. వాళ్ళకి నిలబడి ఉన్నది కాబట్టి వాళ్ళు స్థిరంగా ఉంటారు, నిలకడ నేను ఉన్నాను. ముందు సత్యం తెలిసినా వెతక్క తనుడాక ఈ జీవితాన్ని అలా కొనసాగించబడతారు. అందుకు 4 రకాల జనాలు ఈ రోజులో ఉంటారు. అదే మనం ఈ 4 ఎప్పటికీ మనం ఆగి ఉండాలి ఖచ్చితంగా. ఈ 4 ఎప్పటికీ మన పొజిషన్ ఉంటారు. ఏసుక్రీస్తు వస్తే ఈ పొజిషన్ ఉంటే డేంజర్, మూడో పొజిషన్ ఉన్నా డేంజర్, రెండో పొజిషన్ ఉంటే చెప్పలేము, అది దేవుడికి ఆయనకి తెలుసు. కానీ మొదటి పొజిషన్ ఉంటే మనకి ఖచ్చితంగా అంగీకరించే పొజిషన్లో ఉంటాం. పెనుగాడి వ్యక్తికి ఆయన సంపాదించుకున్న ప్రజలు వాళ్ళు పరిపూర్ణ స్థితి, దాన్ని కొనసాగించడం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఈరోజు చూసుకున్నాం. వాస్తవానికి మనం ఎందుకు వెతకాలి, దేవుణ్ణి ఎందుకు వెతకాలి, ఎలా వెతకాలి అనే విషయాల గురించి మనం చూద్దాం. పాత నిబంధనలో కూడా దేవుని వెతికారు, వెతకపోవడం విధంగా వెతికారు, వాళ్ళు రాలిపోయారు. అయితే మనం ఎలా వెతికితే దేవుడు కనిపిస్తాడు, ఎలా వెతికితే దేవుడు మనకు కనపరుచుకుంటాడు అనే విషయాల గురించి వెతుకుదాం. ఓకే అండి. మొదటగా మనం ఎందుకు వెతకాలంటే, అపోస్తుల కార్యాలు ఇదే 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు. అంటే ఎందుకనగా భూలోకానికి తను నియమించిన మనుషుల చేత, అంటే యేసుక్రీస్తు చేత తీర్పు తీర్చే ఒక దినాన్ని సిద్ధపరిచాడు దేవుడు. అది ఆయనకే తప్ప యేసుక్రీస్తు వారికి కూడా జనం గురించి తెలియదని చెప్పేశారు. కాబట్టి ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఆ దినం వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం ట్రై చేయాలి. అబద్ధం చూస్తాం, ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం ట్రై చేయాలి. అందుకు వెతకాలి. ఒక దినాన్ని సిద్ధపరిచాడు. ఆ దినం ఏంటంటే మనుషులకి జీతాలు ఇచ్చేది, తీర్పు తీర్చేది. దాన్ని ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే 21:22. ఇరవై 22:10 చదవండి. 22:15. ఇరవై 22వ అధ్యాయం 10 నుంచి చదవండి ఒకసారి. 10 నుంచి చదవండి. 10. మరియు అతను నాతో ఇలా చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయబడు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉన్నది. జీతం అండి, దాన్ని ఏమంటే పేరు. జీతం పుచ్చుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఏ జీతం పుచ్చుకోవడానికి సిద్ధపడి ఉండాలి? అన్యాయం చేసినవాడు ఇంకా అన్యాయంగానే తీర్పు పొందుతాడు, దొంగతనంగా చేసినవాడు దొంగతనం తీర్పు పొందుతాడు, నీతిగా బతికేవాడు నీతి అని తీర్చడం పొందుతాడు, అబద్ధ బోధికులు అబద్ధ బోధకు సంబంధించిన తీర్పు పొందుతాడు. అలాగే జీతం మంచి వాళ్ళు మంచి జీతాన్ని పొందుతారు. ఆ జీతం పొందుకోవడానికి మనం దేవుని వెతకాలి. సరైన జీతం పొందుకోవడానికి మనం దేవుని వెతకాలి.
ఇంకా మనం చూసినట్టయితే కనుక ఎందుకు దేవుని వెతకాలంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇలాగ చెప్పువారు తమ స్వదేశం వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కాదా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకముందుంచుకున్న ఎడ్ల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడు. అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. ఒక పట్టణాన్ని సిద్ధపరిచించాడు. దాని ప్రకటన గ్రంథం 2:22-21 అధ్యాయంలో తెలియజేస్తారు ఆ పట్టణం ఎటువంటిది అని చెప్పి. అటువంటి పట్టణాన్ని మనం పొందడానికి సిద్ధపడాలి, దేవుని వెతకాలి. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇదంతా కూడా విశ్వాస జాబితా గురించి చెప్తున్నాడు. వాళ్ళందరి గురించి అంట ఏమంటుందంటే వాళ్ళకి నేను దేవుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలేదు. ఎలాగనగా వాళ్ళ కోసం ఒక పట్టణాన్ని సిద్ధపరిచించాడంట. ఎప్పుడు పట్టణాన్ని సిద్ధపరిచించాడంటే ఆదిలోనే దేవుడు వాళ్ళకు పట్టణాన్ని సిద్ధపరిచించాడు. ఎవరికంటే విశ్వాసుల జాబితాకి, ఎవరైతే విశ్వాసంగా జీవించి కాలాన్ని ముగిస్తారో దేవుని ఎదుగుతారో వాళ్ళకి ఒక పట్టణం, ఒక జీతాలు ఇచ్చే దినం. వాళ్ళకి జీతాలు ఇచ్చే దినం అనుజండికి ఉంటుంది, మనకి ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళు అనుజండిగా తీర్పు పొందుతారు, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. కానీ గృహంలో ఉన్న వాళ్ళు కూడా తన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీర్పుకుంటారు వాళ్ళు చేసిన క్రియలను బట్టి. ఆ తీర్పు దినం కోసం కూడా అయితే దేవుడు సిద్ధపడి ఉన్నాడు. వాస్తవానికి దీనికి సిద్ధపడి ఉన్నాడంటే ఒక పట్టణాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు, అలాగే జీతాలు ఇచ్చే దినాల కోసం సిద్ధపడి ఉన్నాడు. ఇంకొకటి కూడా సిద్ధం చేశాడు. ఏంటంటే ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. మనం పొందుకున్నామా లేదా ఆ రాజ్యం కూడా. మనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. తెలియజేశారు. ఎవరికంటే మన ప్రజలు ఎవరైతే సహోదరులు ప్రేమిస్తారో లేదా క్రీస్తు ప్రేమిస్తారో, క్రీస్తు మార్గంలో ఉన్నారో వాళ్ళకి ఒక రాజ్యాన్ని సిద్ధపరచించాడంట. రండి స్వతంత్రించుకోవాలని చెప్పి తెలియజేస్తారు. అంటే మనం దేవుడు ఏమేమి సిద్ధపరిచాడంటే అనేకమైన సిద్ధపరిచాడు. కానీ మెయిన్గా మనం చూసుకుంటున్నాం ఏంటంటే ఒక దినాన్ని సిద్ధపరిచాడు. అది జీతాలు ఇచ్చే దినం, అదే తీర్పు తీర్చే దినం అని చెప్పి తెలియజేశాడు. అది కూడా యేసుక్రీస్తు వారి ద్వారా. అలాగే పరలోకం ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దానికి మనం సిద్ధపడి ఉండాలి. దేవుడే సిద్ధపడి ఉన్నప్పుడు మనం కూడా సిద్ధపడి కలిగి ఉండాలి. అలాగే ఇంకొకటి మనం చూసినట్లయితే కనుక దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. అసలు ఇన్ని ఉన్నాయనే విషయం తెలిస్తే మనం సిద్ధపడతాం కదా. వెతుకులాడి కనుగొంటే దేవుడు అప్పుడు తెలియబడిన దేవుడు కానీ రాసినప్పుడు ఆ దేవుడు ఎటువంటి వాడో తెలియనప్పుడు, ఆ దేవుడు ఏం సిద్ధపరిచాడో తెలియనప్పుడు ఎలా సిద్ధపడి ఉండగలరు మనిషి? దేవుని గురించి తెలియనప్పుడు, ఒక విషయాన్ని గురించి మనం తెలియనప్పుడు, దాని గురించి తెలియనప్పుడు దానికోసం మనం ఎలాగా కోరుకుంటాం? పలానా విషయం గురించి మాకు తెలుసు, పలానా బీటెక్ ఉంది, పలానా డిగ్రీ ఉంది, డిగ్రీ గురించి నాకు తెలుసు, డిగ్రీ తీసుకుంటే ఒక లాభం ఉంది మనకు తెలుసు. దాని గురించి మనం ఏం చేస్తాం? వెతుకుతాం, కష్టపడతాం, దాని గురించి ఎలాగైనా కానీ రాత్రి పనుల్లో సాధించుకోవడం ట్రై చేస్తాం. ఒక విషయం గురించి మనకు తెలియనప్పుడు మనం ఎలా పొందుతాం? దేవుని గురించి దేవునిగా గుర్తించినప్పుడు, దేవుని వెతకలేనప్పుడు మనం ఎలా పొందలేం కదా. అలాగే ఎందుకు వెతకాలంటే మనకి దేవుడు ఎన్నో రకమైన ఆశీర్వాదాలు అలాగే ఎన్నో రకమైన సిద్ధపరిచి ఉంచాడు. అలాగే దాన్ని మనం పొందాలంటే కనుక ఖచ్చితంగా కూడా మనం సిద్ధపడి ఉండాలి. అలాగే దేవుడు అన్ని జనులకు కూడా నరకాన్ని సిద్ధపరిచాడు. అది వాస్తవానికి సాతానికి వాళ్ళ సంబంధులకి అది దేవుని పిల్లలకు కాదు. అసలు దేన్ని పొందాలో మనం తెలియడానికి అవకాశం ఉంటే మనం దాని గురించి సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది.
అయితే మనకు తెలిసింది ఏమేమి విషయాల్లో మనం సిద్ధపడి ఉండాలని తెలిసింది. వాస్తవానికి మనం జీవించే కాలం ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏమనుకున్నామంటే మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, జీవితం అనేది రొటేషన్గా జరుగుతుంది. మన తర్వాత మన పిల్లలు గడిచిపోద్ది. మన కాలం గడిచిపోతే మన వాళ్ళు ఏది ఆగదు. ఇప్పుడు నేను లేనంత మాత్రం నేను ఆగదు, మీరు లేనంత మాత్రం నేను ఆగదు, ఏదో ఒకటి నడుస్తూ ఉంటాను. దీన్ని ఒక వాళ్ళు చెప్పాలంటే కనుక యాకోబు రాసిన పత్రిక అంటే మన జీవితానికి విలువ లేదు, మన జీవితానికి విలువ లేదు. దాన్ని విలువగా చూస్తే ఏమవుతుందంటే ఇక్కడే కాలయాపన చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇందాక హెబ్రీ రాసిన పత్రిక చూసుకున్నాం. ఏం చూసుకున్నామంటే వాళ్ళు యాత్రికులుగా జీవించారండి. ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు అనే ఆయన ఎలా జీవించారంటే యాత్రికులుగా జీవించారు. మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అనే గోల్ అనుకుంది. నేడు మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ఇక్కడే మనం ఉండిపోవాలి, ఈ లోకంలోనే మనం ఉండిపోవాలి అన్నట్టు మన జీవితాలు ఉంటున్నాయేమో. 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమగు ఆవిరి వారు. అంటే ఈ రోజు మనం ఉన్నవాళ్ళు రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఆవిరి ఎలా ఉంటుందండి? ఇప్పుడు కనిపిస్తుంది వాటర్, బయట పెడితే కాసేపు మనం చూస్తే ఆవిరైపోతుంది. అటువంటి జీవితాలు మనం ఏంటంటే గ్యారంటీ లేని జీవితాలు. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకంగా పంపించాడు. ఎవరిని కూడా డిఫరెంట్ వేలు ఎవరు పుట్టలేదు. అలాగే డిఫరెంట్ వేలో చనిపోతే చచ్చిపోతాం ఖచ్చితంగా. చచ్చిపోకుండా కూడా ఎవరు లేరు. అలాగే ఈ బ్రతుకు చావు మధ్యలో దేవుడు ఒక ప్రణాళిక పెడతాడు. ప్రతి ఒక్కరికి కూడా ప్రణాళిక పెడతాడు. ఏంటో ప్రణాళిక అంటే జాబ్ చేయడం కాదు, పెళ్లి చేసుకోవడం కాదు. దేవుడి దృష్టిలో అవన్నీ కూడా ఉండాలి, మనిషికి కావద్దని చెప్పట్లేదు. అయితే దేవుని దృష్టిలో కనిపించే 2 ఉంటాయి. దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు, అలాగే ఏర్పాటు చేస్తాడు. సమయాన్ని ఇచ్చి రక్షణకి ఏర్పాటు చేస్తాడు. ఆ చనిపోయి భూమి ఇందాక మనం చదువుకున్నాం కదా, భూమికి పొలిమేళాలు ఏర్పాటు చేశాడు. అంటే ఇది భూమి, బాడీ అన్నది భూమికి పొలిమేళాలు ఉన్నాయి, సమయం ఉంది. ఈ సమయంలో ఆయన ఏర్పాటులో ఆయన ఇచ్చిన సమయంలో ఆయన ఏర్పాటులోకి వచ్చేస్తే మీరు అదేం చెప్తుంది అర్థమవుతుంది కదండి. ఆయన పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా అవకాశాన్ని ఇస్తాడు, సమయాన్ని ఇస్తాడు. సమయాన్ని ఉపయోగించుకోకపోయినా, ఏర్పాటుని ఆశ్రయించకపోయినా, చనిపోయిన తర్వాత అతనికి మనకి ఏదైతే ఆయన సిద్ధపరిచాడో తీర్పు దినాలని అవన్నీ అట్లకి వెళ్ళిపోవడం చెప్తారు. దాని తర్వాత చనిపోయేంత వరకు కూడా మనం మొదలెంటాడు. చనిపోయేంత వరకు కూడా మనకు ఛాన్స్ ఇస్తాడు. ఒక్కసారి చనిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ అని ఉండదు. దేవుడు మృతుడికి దేవుడు కాదు, సజీవుడికే దేవుడు అన్నమాట. ఇది మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయన్ని మరి ఎలా ఎత్తాలి? ఆయన సమయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. మనకే కాదు, పాత నిబంధన నుంచి కూడా ఇచ్చాడు. పాత నిబంధన నుంచి కూడా సమయాన్ని ఇచ్చాడు, ఏర్పాటు చేశాడు. ఈరోజు మనకు సమయాన్ని ఇచ్చాడు. ప్రతి ఆదివారం మనం కలుస్తున్నాం, ఆదివారం మీటింగ్స్ ద్వారా అటెండ్ అవుతున్నాం. సమయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇస్తాడు. మారుమాసం కొనుక్కో, ఈరోజు రేపు మారుమాసం కొనుక్కో, లేదంటే తీర్పు. అంటే మనం చనిపో ముందు కూడా దేవుడు దాన్ని ఆర్డర్ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాడంటే, వాస్తవానికి సౌలు గురించి అందరికి తెలిసిందే. సౌలుకి అనేక సార్లు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. సౌలు గారు కొంత సమయానికి వెళ్ళేసరికి హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు. దేవుని దగ్గర నుంచి వాస్తవానికి ఆయన దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చేది, దాని తర్వాత దురాత్మ వచ్చింది. దేవుని దగ్గర నుంచే, మళ్ళీ సత్యం దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచే దురాత్మ వచ్చే ఏర్పాటు దేవుడే చేస్తాడు. కాబట్టి ఆయన అనుగ్రహించే సమయంలో మనం సద్వినియోగంటే కనుక మనం నిత్యత్వం పొందుకుని అవుతాం. వాస్తవానికి పాత నిబంధనలో ఆయన ఎలా ఏర్పాటు చేశారు చూద్దాం.
దాని తర్వాత మనం ఏ రకంగా దాన్ని మనం ఆశ్రయించాలి, దేవుని ఏ రకంగా ఎతకాలని విషయం చూద్దాం. వాస్తవానికి దేవుడు రెండు ప్రాముఖ్యమైన రెండు ఉన్నాయి. అది నేడు కొత్త నిబంధన కూడా లింకే ఉంటుంది. కాబట్టి ఆ రెండు మనం చూసుకున్నాం. నోవహు గారి జీవితం. నోవహు గారు నీతిమంతులుగా జీవించినప్పుడు, నీతిమంతులుగా ఆయన కనుగొన్నప్పుడు నోవహు గారికి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. అలాగే ఆ రోజు ప్రజలకు కూడా ఒక ఒక ప్రకటన అన్నది చేశారు నోవహు దినాల్లో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. 37, 38, 39 చదువుతారు. ఏంటంటే ఈ రెండు సంగతులు కూడా నేను కొత్త నిబంధనకి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆ రెండు మనం చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. ఇలాగ జరుగును, మనిషి కుమారుడు రాకను నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడము అలాగే ఉంటారు. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచునుండు. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు పెరగకపోయింది. అలాగనే మనుషుల కుమారుని రాకడ ఉండదు. వాస్తవానికి తినుచు త్రాగుచు పెళ్లి చేసుకోవడం తప్ప, తినుచు తాగుచు పెళ్లి చేసుకోవడం తప్ప. దేవుడే కదా పెళ్లి ఏర్పాటు చేసింది, దేవుడే కదా తిని తాగి సుఖించండి అని చెప్పింది. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే దేవుని మర్చారు, దేవుని ఏర్పాటును మర్చారు, దేవుని ఇస్తున్న సమయాన్ని మర్చారు. దేవుడు ప్రతి ఒక్కరిని పుట్టించి సమయాన్ని అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి తినుచు త్రాగుచు పెళ్లిగిస్తూ ఈ జీవితమే మాకు మెయిన్ ప్రధానం ఇదే అన్న జీవితం కనపరిచారు ఆ రోజు జనం. వాళ్ళకి యేసుక్రీస్తు వారు కూడా స్వయంగా బోధించిన అవకాశ దాఖలు మనం చూస్తాం. నోవహు కూడా 100 సంవత్సరాలు పట్టింది వాడ కట్టడానికి, 100 సంవత్సరాలు పట్టింది. నోవహు గారి విశ్వాసానికి గుర్తు ఏదైనా ఉందంటే వాడే. గుర్తు అంటే ప్రూఫ్ అంటారు, విశ్వాసానికి ప్రూఫ్. నేడు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే కనుక మనకు కూడా ప్రూఫ్ ఉంది. ఎలాగా నోవహు ఎలాగా దేవుని ఏర్పాటును ఆశ్రయించాడో, దేవుడు ఏం చెప్పాడు, 100 నాకు ఒక వాడిని కట్టమని తెలియజేశాడు. మనకు అవన్నీ విషయాలు తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి బర్రెలుగా మాట్లాడతాను. నోవహుకి దేవుడు కనిపించినప్పుడు వాస్తవానికి అతనికి ఒక్కడికి కనిపించాడు. కుటుంబాన్ని అంతరికి కనిపించాడా? కనిపించలేదు. అతను ఒక్కడికి కనిపించి ఏమన్నాడంటే ఒక వాడని తయారు చేసుకోవాలి. వాడికి మెజర్మెంట్స్ ఇచ్చాడు. దేవుడు ఏం చెప్పినా క్లారిటీ చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు, ఎందుకు చేయాలో చెప్తాడు. అంతగా చెప్పినప్పుడు అదే పద్ధతి మోసే గారికి కూడా చెప్పాడు. ఏం చెప్పారంటే నువ్వు మందిరం ఎలా కట్టాలో చెప్పాడు, ఏ మీటర్తో సహా చెప్పాడు. వాస్తవం చిత్రం ఏంటంటే ఏ దేవుడు మీటర్తో చెప్పాడు. ఏ దేవుడు ఇన్ని మీటర్లు కావాలి, ఇన్ని మీటర్లు బొమ్మ ఉండాలి, ఇన్ని మీటర్లు ఉండాలి, ఏ దేవుడు చెప్పడు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు? ఖచ్చితమైన దేవుడు, ఖచ్చితంగా చెప్తాడు ఏం చెప్పాడు. అదే విధంగా నా ప్రజలు ఫాలో అవ్వాలి. అవునా? అర్థమైందండి? ఆయన ఖచ్చితమైన దేవుడు, ఖచ్చితంగా చెప్పినప్పుడు ఖచ్చితమైన విధంలో దేవుడు ఫాలో అవ్వాలి. నాకు ఇంకోటి నచ్చింది సార్, గుమ్మం కొంచెం పైకి ఉంటే బాగుంటుంది. మన ఉద్దేశాలు నెరవేర్తే దేవుడి దగ్గర. నోవహు తన ఉద్దేశాలు పెట్టకుండా ఉన్న వాడిని ఉన్నట్టు కట్టుకున్నాడు. జలప్రలయం ఒక రోజు ముందు వరకు కూడా కట్టాడు. కట్టి 100 సంవత్సరాలు ఒక వాడిని కట్టమంటే తన కుటుంబం ఏమనుకుంటారు? ఇసిగిపోదా కుటుంబం? మనం ఖచ్చితంగా ఒక అరగంట ప్రార్థన చేస్తే తట్టుకోలేదు. అలాంటిది ఆయనతో పాటు కుటుంబం మొత్తం కూడా పనిచేసింది. అటువంటి జీవితం నోవహు గారు. పేతురు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తారు చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు
ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయడం కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానం మూలంగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినికి ప్రత్యుత్తరమే. దాన్ని ఇప్పుడు ఎలా కలిపాడంటే ఆ ఏర్పాటు మొత్తం ఎలా కలిపాడంటే నేను సంఘానికి కలిపాడు. అంటే సంఘంలో విశ్వాసం ఉన్న జీతాన్ని కలిపాడు. ఆయన ఎలాగైతే చెట్టు వాళ్ళు ప్రవేశించారో అలాగే కూడా మనం మన విశ్వాసాన్ని కట్టుకుంటూ ఆయన ఎలా చెట్టు కూడా అలా కట్టుకుంటూ సంఘంలో ప్రవేశించాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన స్థితి. ఎవరైతే బాప్తిసం నీటి ద్వారా బాప్తిసం పొందారు వాళ్ళు, మనమైతే నీటి ద్వారా బాప్తిసం పొందాం, వాళ్ళు కూడా నీటి ద్వారా బాప్తిసం పొందారు. ఎలా అంటే విశ్వాసం అనేది ద్వారా. అంటే రెండు ఇప్పుడు ఎలా అంటే ముందు ఒక అపాయం ఉంది, నీళ్ళ అపాయం ఉంది, దాంట్లో తెప్పించుకోవాలంటే మీరు దీంట్లో ప్రవేశించాలి. మనకు అపాయం ఉంది, ఎందుకంటే మూడిట్లు తీర్పు ఉంది, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దీంట్లోకి వెళ్ళకూడదంటే ఈ అపాయంలో మనం వెళ్ళకూడదంటే సంఘంలో ప్రవేశించాలి. బాప్తిసం నీటి ద్వారా బాప్తిసం. ఎందరైతే వాక్యానుసారంగా దాంట్లో ప్రవేశిస్తారో వాళ్ళందరూ కూడా ప్రవేశించబడి. ఇదే పద్ధతి మనకి రెండోసారి మనకి నిర్గమాకాండంలో కనిపిస్తుంది. 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండు. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేది. చాలు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం అవుతుంది. ఇజ్రాయెల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి 10 తెగుల ద్వారా దేవుడు ఐగుప్తు తీసుకెళ్తూ ఉంటాడు. లాస్ట్ తెగులు ఏంటంటే సంహారకుడిని ఆ రోజు నైట్ పంపించాలి. పంపిస్తే ఐగుప్తు విసిరే వారి దగ్గర నుంచి రాజు కుటుంబంలో ఉన్న తొలిచూరు అంతా కూడా చచ్చిపోతారు. ఐగుప్తు కనుక ఆ యొక్క సంహారకుడు ఎంటర్ అయితే దీని నుంచి తప్పించుకోవడానికి, ఈ సంహారకుడి నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఒక ప్రణాళిక చేశాడు, సమయాన్ని ఇచ్చాడు. ప్రణాళిక ఏంటంటే ఒక ఏడాది గొర్రెని వధించి ఆ రక్తాన్ని తన గుమ్మాల మీద రాసుకోవాలి. దాంట్లో ఉన్న వాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. దాన్ని పస్కా పండుగ. అప్పుడు అలా అది ఎలా చేయాలో ఏంటో అన్నీ కూడా రాశారు. దాన్ని కొత్త నిబంధనలో ఒక ఎలా రాస్తున్నారంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. టైం లేదు. మీరు పులిపెట్టు లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతలైన పులిపెట్టిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు మన పస్కా పసుపు వధించబడింది కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. ఇప్పుడు ఇది ఎక్కడ ఆచరిస్తున్నాం మనం? పులిని రొట్టెల పండుగ. ఆ రోజు నైట్ సంహారం ఉన్నాడు బయట, మనం చచ్చిపోతాము. ఇది ఆచరించకపోతే బయట గుమ్మం మీద రక్తం ఉంది, దాన్ని చూసి అక్కడ వెళ్ళిపోవాలి. అలాగే లోపల ఆచరించాలి. రెండు సైమల్టేనియస్గా జరగాలి. జరిగే క్రమం ఇది. అప్పుడైతే పులిని రొట్టెల పండుగ జరిగింది. మనం ఇప్పుడు ఎలా దీన్ని అప్లై చేస్తాం? మనకి ఇప్పుడైతే అన్నది ఇప్పుడు ఎలా అప్లై చేస్తామంటే ఇది పులిని పండుగ. అప్పుడు ఏడాది ఒకసారి జరిగింది, ప్రతి ఆదివారం జరుగుతుంది. పస్కా వదిలి ఎవరు కాదు, యేసుక్రీస్తు వారు. స్వరక్తం ఇచ్చి దేవుడు తన స్వరక్తం సంబంధించి తన సంఘం అన్నాడు. అంటే ఆ గుమ్మం మీద రాసిన రక్తం ఎవరితో కాదు, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు తన రక్తంతో సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘంలో మనం పులిని రొట్టెల పండుగను ఆచరిస్తూ ఉంటాం. ఇది జరిగిన క్రమం. ఆ రోజు ఏర్పాటు, దేవుని ఏర్పాటు. ఆయన ఎలా చేశారు. ఈరోజు మనం ఎలా ఆచరిస్తున్నాం?
ఈరోజు మనకు కూడా అదే పద్ధతిని ఏర్పాటు చేశారు. వాడు అలాగే సిద్ధపరచుకున్నాడో దేవుడు ఒక విశ్వాసాన్ని ఇచ్చి, ఇది విశ్వాసం, ఈ విశ్వాసంలో ఉంటే మీరు రక్షించబడతారు, ఈ విశ్వాసంలో లేకపోతే మీరు రక్షించబడరు. ఏర్పాటు నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఎలాగైతే మోసే దినాల్లో ఒక ఇంటిలో పులిని పండుగ ఆచరించారు, అలాగే దేవుడు తన సురక్షను సంపాదించిన తన సమయంలో పులిని రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆచరించడానికి ఒక పద్ధతి ఉంది. పాత స్వభావంతో ఆచరించకూడదు. అంటే మనం రక్షించబడలేని స్థితిలో నుంచి మనం బయటకు వచ్చాం. వెలుగు సంబంధంగా మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు వెలుగు సంబంధం కదా, వెలుగు సంబంధంగా ఈ ప్రాణాలను ఆచరించవలసిన పద్ధతిలో ఉన్నాం. ఇంకా పాదాల నుండి దీన్ని ఆచరిస్తే కనుక సంహారకుడు మన మీద కూడా వచ్చే అవకాశం ఉంది. దేవుడు ఇప్పుడు ఏంటంటే మనకి సమయాన్ని ఇచ్చాడు. అప్పుడైతే అప్పటికప్పుడు చంపేశాడు. అప్పుడైతే అప్పట్లో అన్యుడు కానీ మందిరానికి అనుకోకుండా వచ్చినట్లయితే కనుక అక్కడికక్కడ చనిపోయాడు మందిరంలో. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు సమయాన్ని ఇచ్చాడు, ఏర్పాటు చేశారు. తీసుకోబడి ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో ఉన్న వారికి క్షేమం అన్నమాట. మత్తయి వార్త రొటీన్గా చదివే వాక్యం ఇది. మనం ఇది చదువుకుని అసలు ఎలా వెతకాలనే విషయం చదువుకుని మేము చేసుకుందాం. మన దగ్గర సమయం లేదు. మత్తయి వార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేది. ఇక్కడ ఏం చేస్తానంటే, మరియు పేతురు ఈ బండ మీద నా సంఘం కడతాను. పైన ఉన్న విశ్వాసాన్ని గ్యారంటీ చేస్తూ నువ్వు ఇందాక చెప్పావు కదా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆ బండ మీద నా సంఘం కడతాను. ఆ సంఘం ఎటువంటిదంట? పాతాళ లోక ద్వారాలు వాటి దగ్గర ఆ సంఘం ఎదుట నిలబడాలి. అది ఏర్పాటు. ఈ ఏర్పాట్లోకి వస్తే నోవహు దినాల్లో లాస్ట్ వరకు సాగించారు. లాస్ట్కి వచ్చేసరికి అవకాశం లేదు. అలాగే ఇక్కడ కూడా ఆ ఏర్పాట్లోకి వచ్చేస్తే నో ప్రాబ్లం, ఆ ఏర్పాట్లో లేకపోతే ప్రాబ్లం అన్నమాట. వచ్చి ఈ పులినొట్టుల పండుగ వచ్చేస్తే సరిపోదు, మళ్ళీ ఆ 4 ఎక్కువ చూసుకోవాలి. పులినొట్టుల పండుగ ఎలా ఆచరిస్తున్నాం, ఎటువంటి పద్ధతులు పెట్టుకుని ఆచరిస్తే కనుక సెట్ అవ్వాలి. అలాగే మనం ఇప్పుడు ఏర్పాటుని ఎలా చేశారో పాత నిబంధనలో చూస్తాం, కొత్త నిబంధనకి ఎలా అవుతుందో చూసాం. అలాగే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఎలా వెతకాలి, దేవుణ్ణి ఎలా వెతకాలన్న విషయం గురించి కూడా మనం చూద్దాం. భక్తి కలిగి మెలుగుగా ఉండి వెతకాలి. కొన్నేళ్ళు వెతికాడు, వాస్తవానికి కొన్నేళ్ళు వెతికాడు. సుమారుగా 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే తనకున్న ఆసక్తి, ప్రార్థన ద్వారా తనకున్న ఆసక్తిని తనకు కనపరుస్తున్నాడు. ఎలా వెతకాలంటే మనకి కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రార్థన చెప్తే ఏమనంటే, మాకు పనివారు కొద్దిగా ఉన్నారు, పనివారిని పంపించి దేవుడా అని చెప్పేసి ప్రార్థన చెప్తున్నాం. ఇప్పుడు మనం కొంతమందే ఉన్నాం. మన విశ్వాసాన్ని బలపరచాలంటే ఇంకా పనివాళ్ళు కావాలి, దేవుడి దగ్గర నుంచి పనివాళ్ళు కావాలి. నేను మార్మల్స్ పొందుతాను, నాకు అవకాశాన్ని దయచేయి అని దేవుడిని అడగాలి. ఆయన అవకాశం దయచేస్తే కానీ క్రీస్తు దగ్గర రావడానికి అవకాశం లేదు. క్రీస్తు గారి మాట చెప్పారు, ఎవరు కూడా తనంతట తన నా దగ్గర రాలేదు, కానీ దేవుడు నా దగ్గర పంపిస్తే, తండ్రి అయిన దేవుడు నా దగ్గర పంపిస్తే నా ఎదురు వస్తారు. నా ఎదురు వచ్చిన నేను ఎప్పుడు పోగొట్టుకున్నాను. ఎవరైతే తండ్రి ద్వారా దేవుడు యేసుక్రీస్తు వరకు వస్తారో దేవుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు అతను పోగొట్టుకోవడం. మనంతా మనం వెళ్ళేది అవదు, దేవుడే పంపిస్తారు. కాబట్టి ఆ ఏర్పాటు కోసం ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక దేవుడి విలువని మనం ఎరగాలి. వాస్తవానికి 40 సంవత్సరాల ఆరాధనలో వాళ్ళు ఎప్పుడు చూసినా ఒకటే సంగతి, మనం చంపడానికి తీసుకొచ్చావా, అయుక్తే బాగుంది కదా, మరి పరలోకం వద్దా, దాని అర్థమేంటి, నాకు వద్దనే కదా. అయుక్తే బాగుందంటే అర్థం ఏంటి? పరలోకం నాకు వద్దని అంటే, పరలోకం అంటే మన దృష్టి పరలోకం, వాళ్ళకి కణాలు తెలుసు. ప్రయాణంలోనే అసలు వాస్తవానికి దేవుడు ఎవరిని కూడా బలవంతంగా తీసుకోడు, ఏ మనిషిని కూడా డిక్టేటర్షిప్ చేయడు.
దేవుడు నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా లేకపోతే చచ్చిపోతావు, ఇలాగే ఉండాలి, ఇప్పుడు చచ్చిపోతావు అన్నట్టు చేయడు. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, సమయాన్ని ఇస్తాడు, దీనికి వెళ్తావు నీ ఇష్టం చేస్తాడు. మనిషి తీసుకుంటాడు దాని డిసిషన్ ఎటు వెళ్ళాలన్నా. దేవుడు తన ఎండ కాదు. మనకు కూడా ఎవరి మనసాక్షిని టచ్ చేయడానికి అవకాశం లేదు. నువ్వు పాత్వి అని చెప్పడానికి అవకాశం లేదు. ఎవరి మనసాక్షిని మనం టచ్ చేయాలి. అలాగే దేవుడు కూడా ఎవరి మనసాక్షిని టచ్ చేయదు. దేవుడు ఒక గీత గీసేసి ఇది నాదివే, ఇది నీవే, ఏ వేళ వెళ్తావో వెళ్ళాలి అవకాశాన్ని ఇస్తాడు. అలాగే ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. తాను ఏంటో అప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాగంటే ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం వల్ల నిరూపితమైంది అన్నాడు. దీనికి నిరూపితమైంది చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉందని నిరూపితమైంది. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉందని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా చాలా మంది తెలియదు. సద్దుకేలు పరిశీలన నమ్మరు, వాస్తవానికి పునరుద్ధానం ఉందని నమ్మరు. కానీ నిరూపించారు దేవుడు చనిపోయిన తర్వాత కూడా జీవితం ఎందుకో నా కొడుకుని చనిపోయి తిరిగి లేపాలి నిరూపించాడు. అలాగే పాత నిబంధనలో కూడా 10 తెగుల ద్వారా ఇజ్రాయెల్ని ఐగుప్తుని నశనం చేసిన తర్వాత ఎర్ర సముద్రం కళ్ళు ఎదురుకుండా 2 పాయలు చేసి ఎర్ర సముద్రం దాటించి ఆరిన్యాలు దాటించి అప్పుడు నిబంధన చేస్తాడు దేవుడు. నేనంటే ఏంటో చూశాడు కదా, నా నిబంధన నచ్చితే కనుక రండి అని చెప్పి అప్పుడు అడుగుతాడు. వస్తామని చెప్తాడు, అయినా నమ్మకం. మాకు ఆ యుక్తే బాగుంది అని దేవుడి మీద నమ్మకం పెట్టలేదు, దేవుని విలువ మీద నమ్మకం పెట్టలేదు. అలా మనం ఉంటే కనుక దేవుణ్ణి దాన్ని ఏమంటారంటే కాంక్ష అంటారు కదా, పరలోకం మీద కాంక్ష, కోరుకుంటే కాంక్ష ఉంటే పరలోకం వెళ్తాం. కాంక్ష లేకుండా ఏదో మనం ప్రార్థన చేసినంత మాత్రం నడిచినంత మాత్రం అవ్వదు, ఇది మొక్కుబడి పెడితే అవ్వదు. కాంక్ష కోరుకుండాలి, మనం పరలోకం వెళ్ళాలని జీలు ఉండాలి, బైబుల్ చదువుకోవాలని జీలు ఉండాలి, దేవుడు అంటే తెలుసుకోవాలని జీలు ఉండాలి. అప్పుడు ఉంటారు. ఏదో కాలయాపన చేస్తున్నాం, నలుగురు వస్తున్నారు, వాళ్ళతో పాటు నలుగురు వెళ్తున్నాం అంటే సెట్ అవుతుంది. అలా చేశారు అప్పట్లో. అందుకనే ఆయన నా విశ్రాంతిలో ప్రవేశించమని చెప్పారు. ఇప్పుడు సరే కానీ వెనకాలే బాగుందంట, నా వెనకాల జీవితమే బాగుందండి. అలా ఉంటే కనుక సెట్ అవుతుంది. అలాగే ఇంకోటి చూసినట్టు కనుక వాక్యానుసారంగా దేవుని పెట్టకపోతే కనుక దేవుడు దొరికాడు అనుకుంటారు. వాస్తవానికి మేము ఏదో తెలుసుకున్నాం అనుకుంటారు, అది వాక్యానుసారంగా దేవుడు అంగీకరించు విషయం మనం తెలుసుకోవాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఒకటే ఏర్పాటు చేస్తాడు, రక్షించబడడానికి ఒకటే ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు నవ కాలంలో 100 వాడలు కట్టుకున్నాం చెప్పలేదు, కొన్ని 2 వాడలు కట్టుకున్నాం చెప్పలేదు, ఒకటే దారి. అలాగే ప్రతి ఒక్కరు ఒకటే దారి ఇస్తాడు, ఒక్క దారిలోనే వెళ్ళాలి. చదవండి 1:23. 1:21 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైన. దేవుడు లోకం తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగలేదంట. లోకం ఏం చేసిందంటే తన జ్ఞానంతో వెతికింది దేవుణ్ణి. తన జ్ఞానంతో ప్రాణాలు దొరుకుతాడంటే దేవుడు దొరకడు. ఎక్కడ దొరుకుతారంటే తన సంకల్పం ద్వారా వెతకాలి. యోధ రాసిన పత్రికలో ఏమంటుందంటే తన సంకల్పం ద్వారా కన్నానంటాడు. ఆయన సంకల్పాన్ని ఉద్దేశాన్ని ఎరిగి ఆ ఉద్దేశంలోంచి దేవుని ఎక్కాలి. మనం మొదటిగా ఒకసారి చదువుకున్నాం, గ్రంథం ఎలా చదవాలంటే దేవుని సంకల్పంలోంచి చదవాలి. వేరేగా చదివితే కానీ అది కనిపించదు, ఎక్కడెక్కడికో తీసుకుంది, కానీ దేవుని సంకల్పంలోకి వెళ్ళలేము. అలాగే తన జ్ఞానం చేత దేవుని ఇస్తే కనుక ఎప్పటికీ మనం దేవుణ్ణి పెడతాం. అది మినిస్టర్లు అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, తన జ్ఞానం అనుకుంటే కనుక దేవుని పెట్టడం అసాధ్యం. ఇది నిరూపితమైనది. వాస్తవానికి మనం చదువుకుంటే అంటే కనుక యేసుక్రీస్తు వారి కాలం ఇది నిరూపితమైనది. మనం ఇంకోటి చూసినట్టయితే కనుక ఆయన ఒక సమయాన్ని ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి. ఏ వాస్తవం ఏంటంటే నేడు అనే సమయం ఉన్నప్పుడే హృదయాన్ని కఠినపరచుకోకుండా నేడు అనే సమయం ఏంటంటే అవకాశం. వాస్తవానికి 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు. 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరిగారు. 40 సంవత్సరాలు తిరగాల్సిన అవసరం లేదు. 40 దినాల తర్వాత ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళి అసలు వేడి చూసి మాట్లాడారు. వేడి చూసి వచ్చి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు అందిస్తారు. తప్పుడు సమాధానం అందించినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు నా ఒక విశ్వాసంలో ప్రవేశించడానికి చెప్పి కూడా 40 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు అప్పటికప్పుడు చెప్పలేదు. 40 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి 40 సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడేమో అని ఎక్కడ కూడా మారలేదు. ఒక్కొక్కటి సమయం అయిపోయింది 40 సంవత్సరాలు ఆరాధన చేశారు. 40 సంవత్సరాలు దేవుడు వాక్యం ఉన్నారు. అయినప్పటికీ అవకాశం వాస్తవానికి యూదా జీవితం చేశారంటే ఇస్కరియోతు యూదా 2 సంవత్సరాలు యేసుక్రీస్తు కన్నారా చూసి చేతులారా పట్టుకుని ఆయనతో పాటు భోజనం చేశాడు. 2 సంవత్సరాలు భోజనం చేసి కూడా 2 సంవత్సరాలు ఆయనతో ఉండి కూడా ఆయనతో పాటు పడుకుని కూడా ఆయన ఇట్లో ఏది ఫాలో అవ్వదు. వాక్యానుసారంగా ఆయన చూడలేదు. మేము ఎలా చూసామో అన్నాడు యోహాను అయితే. మేము ఎలా చూస్తామో, ఎలా పట్టుకుంటామో, ఎలా వింటామో దాన్ని మీకు తెలియజేస్తాం. అలా ఈయన చూడలేకపోయాడు. 12 మందితో ఉంటే ఆయన చూడలేకపోయాడు. ఈరోజు మనం 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉన్నాం. మనం ఎలాగా దేవుని వెళ్తున్నాం? ఇస్కరియోతు యూదులా వెళ్తామనుకోండి, మన జీవితం చెప్తున్నాం కదా ఇలాగ వెళ్ళిపోద్ది. పేపర్ తిట్టిన సింపుల్గా వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఏంటో కావాలి కదా. అలాగే మనం చూసినట్లయితే కనుక యోహాను రాసిన పత్రిక యెషయా గ్రంథం 50 అధ్యాయంలో కూడా ఉంటుంది ఒక మాట. యెషయా గ్రంథం 55 అధ్యాయం. మొదటి వచ్చింది. తప్పికొనిన వారులారా నేల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెతుకుడు, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. ఎందుకంటే రక్షణ కోసం కింద చదివితే కనుక రక్షణ కోసం ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతుక్కోవాలి. తర్వాత ఎంతో రోధించాడు ఎవరో ఏసావు. దొరకాలన్నా దొరికే అవకాశం లేదు. హృదయం కట్టినబడిపోతూ ఉంటారు. నేనే పెద్ద తెలివైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా అంత తెలివిలో నీకు అవ్వలేదన్న అన్నట్టు ఉంటారు పరిస్థితి. ఇంకా మనం చూసినట్టయితే కనుక ఎలా వెతకాలి, దేవుడిని ఎలా వెతికి దొరుకుతారంటే ఇర్మీయా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. దేవుని పరిశీలన వెతకమన్నారు. దేవుడు చెప్పాను కదా అన్ని ముందే మనం అనుకున్నాం కదా. ఏమనుకున్నాం? దేవుడు డిక్టేటర్షిప్ చేయడు. అవకాశాన్ని ఇచ్చి పరిశీలించుకో, తెలుసుకో, నన్ను వెతుకు అని మనకి ఇచ్చేస్తాడు ఛాన్స్. అలాగే దేవుడు ఏమన్నా పరిశీలించి తెలుసుకోమన్నాడు. పరిశీలించుకోండి. ప్రతి వాక్యం కూడా కరెక్టా రాదు. పరిశీలించుకునే బాధ్యత మనకు ఉంది. చదవండి కదా 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయింపవలదు. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిస్తున్నాడు. పరిశీలించి కరెక్ట్ రాంగో 100 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. నేను మన జీవితంలో ఎటువంటి రాంగ్ డిసిషన్ తీసుకున్నా పర్లేదు, కానీ గ్రంథం విషయం దగ్గరకు వచ్చేసరికి ఆత్మ జీవితం విషయం దగ్గరకు వచ్చేసరికి ప్రతిదీ పరిశీలించి లేకుండా చేస్తే చాలా మంది అనేకమైన ఇబ్బందులు పడతారు. పరిశీలించి ఈ జీవితాల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మన జీవితంలో అనేకమైన ముఖ్యమైన ఘటాలు ఉంటాయి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఘటన. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, ఒకడు లోకమంతా సంపాదించేసుకున్నాను నైట్ తన జీవితాన్ని పోగొట్టుకున్నాను, నైట్ తన ప్రాణం పోగొట్టుకున్నాను, నేను లాభం అడుగుతున్నాను. ఎస్క్రిస్టర్ మాటలు ఇవన్నీ ఎస్క్రిస్టర్ మాటలు.
ఇంకా మనం చూసినట్టయితే కనుక రోమిల్ రాసిన పత్రిక 9 అధ్యాయం 27-24 వచ్చింది. తొమ్మిది 27. 24 ఇర్మియా రోమక సారీ ఇర్మియా 24 9:24 క్షమించండి 24 ఇర్మియా 9:24 9:24 ఇప్పుడు చదివింది. సార్ 6:26 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉమ్. మార్గములలో నిలిచి చూడు, ఉమ్. పురాతన మార్గములను గురించి విచారించుడు, ఉమ్. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి ఉమ్. అందులో నడుచుకుని, ఉమ్. అప్పుడు మీకు నెమ్మది కలుగు. పురాతన మార్గం అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉంటున్నాం? పురాతన మార్గం ఏంటి? దేవుడు చెప్పిన మార్గం పురాతన. బైబిల్ అన్నది చరిత్రలో అతి పురాతన గ్రంథం అంటే ఇదే. కాబట్టి అసలు ఏముంది, ఏం చెప్తుంది పురాతన మార్గమే. దాంట్లో నిలిచి చూడమని నిలిచుంటే అప్పుడు మీకు నెమ్మది. అప్పుడు ఎక్కడ నెమ్మది? పరలోకం నెమ్మది. స్వర్గం వచ్చి పరలోకంలో నెమ్మది ఉంటుంది. అన్ని వెతికి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. ఎవరో ఏదో చెప్పారు సార్, నేను నమ్మేశాను సార్, ఆయన కొనసాగబడుతున్నాను వాళ్ళు కాదు. ఎందుకన్నా సమీక్షను కదా నీకు, మనం అందరితో చెవులు కలవాలి. నువ్వు ఎందుకెళ్ళావు? నీకు సమయాన్ని ఇచ్చాను కదా, ఏర్పాటు చేశాను కదా, సమయం ఇచ్చాను కదా, సోదరుని ఇచ్చాను కదా, ఇంకేం కావాలి? ఉద్యోగం ఇచ్చాను కదా, ఇంకేం కావాలి? సమయం ఇచ్చాను కదా, జీవితాన్ని ఇచ్చాను కదా. కాబట్టి ఆయన దొరుకు కాలం అన్నాడు. ఆయన దొరుకు కాలం, దాన్ని పొడిమేర అన్నాడు. దాన్ని ఇంకేమంటే నిర్ణయ కాలం అన్నాడు. ఈ కాలాల్లో మనం ఎక్కగలం. సమయం ఉంది, సమయం ఉంది కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎందుకంటే మన సమయం మన సమయం మన చేతిలో లేదు. ఎప్పుడు పుడతామో మనకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. అందుకే ఆవిరి వంటి జీవితం అని చెప్పేసి ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. కాబట్టి విశ్వాస జీవితం వచ్చేసరికి అండి సెల్ఫిష్గా ఉండాలి. విశ్వాస జీవితం వచ్చేసరికి సెల్ఫిష్నెస్ ఉండాలి. ఎవరి జీవితం వాళ్ళు, ఎందుకంటే ఒంటరిగా వెళ్ళిపోతారు. ఎవరైనా సరే ఒంటరిగా వెళ్ళాల్సింది. కాబట్టి దాంట్లో కూడా గమనించాలి. ఇంకొక విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను. అసలు ఎలా వెతకూడదనే విషయం గురించి కూడా నిర్లక్ష్యంగా దేవుని అసలు వెతకూడదు. నిర్లక్ష్యత అన్నది దేవునికి అసహ్యమైనది. నిర్లక్ష్యంగా దేవుని వెతకూడదు. అలాగే సమయం ఉన్నప్పుడే దేవుని వెతకాలన్నప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఇది కూడా అనిపిస్తుంది. అలాగే నిబంధనలో ప్రవేశించి కొనసాగబడుతున్న వాళ్ళు దాన్ని కొనసాగబడుచుకునే బదులే ఉన్నారు. నిబంధనలు ప్రవేశించినారు. హోసే రాసిన పత్రిక 5:6 హోషేయ 5:6 వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెతుకుపోవద్దు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసినందున వారికి కనబడకుండా. మరి వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని నమ్మేశారు, సంఘంలో ప్రవేశించేశారు, అయినప్పటికీ ఆయన కట్టున్నారు, ఆయన విధున్నారు. వాళ్ళ ఇష్టాంతంగా తన జీవితాన్ని కొనసాగించబడతారు. కానీ ఆదివారం అయ్యేసరికి బలి అర్పించడం తిరుగుతారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బలి ఎక్కడ అర్పించడం తిరుగుతున్నారు. కానీ దేవుడు పని మూసుకున్నాడు, తను మరుగు చేసుకున్నాడు. వాళ్ళకి బలి అర్పించడానికి దేవుడు ఎక్కడ అని చెప్తుంటే తను మరుగు చేసుకున్నందున వాళ్ళకి కనిపించడం. ఆయన మరుగు చేసుకునే కాలం వస్తుంది. ఆయన మరుగు చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ భక్తిహీనులు. ఎన్నిసార్లు శాంతించినా వినియోగించలేదు. మాటిగా తప్పు చేసినారు. వాళ్ళకి మరుగు చేసుకున్నాడు దేవుడు. ఇంకా మనం చూసినట్టయితే కనుక బుద్ధిహీనంగా దేవుని ఎదిగితే కనుక అంటే వాక్య సాయంగా కాకుండా బుద్ధిహీనత, దాన్ని బుద్ధిహీనత అన్నారు. దేవుని జ్ఞానం కాకుండా తన జ్ఞానంతో ఎదిగితే కనుక దేవుడు వాస్తవానికి మొదటి సమయంలో రాసిన పత్రిక 15:22
అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి దైవం వలన యెహోవా సంతోషించినట్లు వారి దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించదు. బలులు అర్పించడం కంటే అజ్ఞానాన్ని దయకులటయు పొట్టేళ్ల కృపు అర్పించడం కంటే మాట వినయు శ్రేష్టం. నీ బలి అడిగాడు ఏంటి, నీకు ఏం శ్రేష్టంగా కనిపిస్తుంది? బుద్ధిహీనంగా బలి అర్పించడం శ్రేష్టం, సమీపించి ఆలోచించడం మంచి కనిపిస్తుందా? సౌలు బలి అర్పిస్తాడు, వాక్యానుసారంగా అర్పించాడు. రాజు వాస్తవానికి బలి అర్పించేస్తాడు. నీకు ఏం వస్తుంది? బలి అర్పించడం దేవుడు కావాలా, అజ్ఞానుసారంగా బలి అర్పించడం కావాలా? అజ్ఞానుసారంగా బలి అర్పించడం కావాలా? అందుకే సౌలు పక్కన పెట్టేశాడు. ఈ కారణం వల్ల సౌలు పక్కన పెట్టి దాపేసి దాడి నా హృదయానుసారం, నా హృదయం తెలుస్తుంది, నా సంకల్పం తెలుస్తుంది అన్నాడు. అటువంటి దాడి గురించి అని చెప్పుకుని తప్పదు. హృదయానుసారం ఏంటంటే తన సంకల్పం, తన ఉద్దేశాలు వెళ్ళేవాడు, తన ఉద్దేశపూర్వకంగా పనిచేసేవాడు. దేవునికి మందిరం కావాలన్న ఆలోచన దేవుడికిదా అలా దాని దేవుడు రాజు అని రాజ్యాన్ని కట్టింది దేవుడు రాజ్యం మీద కడితే ఇతను దేవుడిని రాజ్యం కట్టాడు. అటువంటి పరిస్థితి ఇది. మనం ఎతకాలంటే ఎలా ఎతకాలంటే మళ్ళీ ఒకసారి చదువుకుని ముగించుకుందాం. మొదటిగా మనం భక్తి పరులే మెలుగు గుంటి ఎతకాలి, ప్రార్థన ద్వారా అది మనం ఎతకాలి. ఇంకోటి దేవుని మనం దేనికి చదువుతున్నామో దాని విలువ తెలుసుంటారు. దాని విలువ తెలియకపోతే అప్పట్లో 40 సంవత్సరాలు అరణ్యం ఉన్నాం కానీ వాళ్ళ దృష్టి అంతా అయుద్ధ మీద ఉంది, అక్కడికి వెళ్తే పోవడం. కాబట్టి వాళ్ళ కాంక్ష లేదు. మన పరలోకం మీద కాంక్ష ఉంటే, ఆయన సిద్ధపరిచిన దాని మీద, తీర్పు దినాల దాని మీద కాంక్ష ఉంటే కనుక మనం దానికోసం వెళ్తాం. కాంక్ష ఉన్నాడు ఎవరు కూడా కోరుకుంటారు, ఎవరు కూడా ఎత్తలేదు. అలాగే మనం వాక్యానుసారంగా చెప్తారు. మనం వెళ్తున్నాం, అక్కడ ఏమన్నాడంటే మొదటి కొన్ని చదువుకున్నాం, ఏమన్నాడంటే మనుషుల జ్ఞానానుసారంగా వెళ్తారంట. అందుకని ఆయన తన కనుమరుగు చేసుకున్నాడు. మనుషుల జ్ఞానానుసారంగా వెతకకుండా వాక్యానుసారంగా దేవుని వెతకాలి. ఎలా చేస్తే నాకు మనం తెలుసున్నది. ఇంకా మనం చూసుకున్నట్లుగా దేవుడు ఉద్దేశం పూర్వకంగా మనం వెతకాలి. దేవుని సంకల్పం నుంచి మనం వెతకాలి. ఇంకోటి మనం చూసుకున్నది ఏంటంటే ఆయన సమయం ఇస్తాడు, ఆ సమయం ఆయన సమీపం ఉన్నప్పుడే ఆయన వెతకాలి. సమయం అయిపోయిన తర్వాత ఎంత వెతికినా లాభం లేదు. అలాగే మూడోదిగా మనం చూసుకున్నది అంటే పరిశోధించి వెతకాలి. మేలైన మార్గం ఉంది, నన్ను పరిశీలించమన్నాడు, మార్గాలు పరిశీలించి వెతకండి అన్నాడు. కాబట్టి మనం ఎలా వెతుకుతాం? వాస్తవానికి ఒకటి దేవుడు ఒకటి ఉందండి. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. దేవుడు అంటే మనం కాన్స్టలీ దేవుడు విలువేంటో తెలుసుకోమని చెప్పి మనం ఆడుకున్నాం కదా. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు. పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒకడు నిధిని తీసుకెళ్ళి తోటలో దాచిపెట్టాడు. ఆ నిధి తోటలో తెలిసి అతను ఏం చేశాడంటే తోట అంతా కొనేసాడు. తన దగ్గర ఉన్నదంతా అన్నేసి తోట అంతా కొనేసాడు. దాని విలువ తెలుసు, ఆ నిధి యొక్క విలువ తెలుసు. అలా పరలోకం ఉండాలి. అలా మన కొడుకులు ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఇక్కడ ఒక ఉపమానం ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి నీకు కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీకు కాపు కాయకుందు గాక అని చెప్పాను. వాస్తవానికి ఇది నేను మిత్రుని చెప్తానండి. వాస్తవానికి ఇది పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తు అంజూరపు చెట్టు చూస్తాడు. అంజూరపు చెట్టు చూడడానికి ఏంటంటే ఆకులతో పచ్చగా బాగుంది. ఆ వాస్తవంగా అది కారణం కాదు. అంజూరపు చెట్టు కాయ కాసే కారణం కాదు. అయినప్పటికీ దాన్ని నేచర్ ఎటువంటిదంటే ఆ కాలంలో కూడా కాయ కాస్తుంది అంజూరపు చెట్టు అన్నది. ఇప్పుడు మనకి అనేకమైన చెట్లు ఉన్నాయి, పనాస మామిడి ఉంది, అది ఆ కాలంలో కూడా మామిడికాయలు వస్తాయి. అలాగే అంజూరపు చెట్టు కూడా ఆ కాలంలో కూడా కాయలు వస్తాయి. దాన్ని చూసి ఆయన కాయలు ఆశించి దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని దగ్గర
కాయలు ఆయన మనం దర్శించడానికి వస్తూ ఉంటాడు, సంఘాన్ని దర్శించడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు మన దగ్గర దాని తగ్గ ఫలాలు లేకపోతే కనుక, మంచి ఫలాలు లేకపోతే కనుక, అసలు ఫలించకపోతే కనుక, ఏర్పాట్లు రాకపోతే కనుక అక్కడికక్కడ దాన్ని తీసేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మన జీవితాన్ని అక్కడితో కఠినపరి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన వెతికినప్పుడు, మన దగ్గర వెతికినప్పుడు, మన దగ్గర కావాలని చూసినప్పుడు, మనం ఒక సమయంలో మనం కనుక సిద్ధపడలేకపోతే కనుక మనకు కూడా ఆ చెట్టుకి ఏదైతే పరిస్థితి పడుతుందో మనకు కూడా అదే పరిస్థితి పడుతుంది. ఒకసారి 2 దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ఇది ఇజ్రాయెల్ పరిస్థితి అండి. లాస్ట్కి ఇజ్రాయెల్ పరిస్థితి ఏముందో మనం చూసుకుని ఊహించుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. 11 స్టార్ట్ చేయండి. సిద్ధికియా ఇది లాస్ట్ రాజు అండి. యూదా రాజ్యం 2 రాజ్యాలకు వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ రాజ్యాలు 2 రాజ్యాలకు వెళ్ళిపోతాయి. 2 రాజ్యాలు 21 రాజులు 19 రాజులు పరిపాలిస్తారు. యూదా రాజ్యం ఏమో 19 రాజులు పరిపాలిస్తారు. ఇటు సైడ్ ఏమో 21 రాజులు పరిపాలిస్తారు. హార్డ్లీ చూసుకుంటే 10% మెంబర్స్ కూడా సరిగ్గా పరిపాలించారు. అప్పుడు దేవుని తీర్పు ఎలా ఉందో చూద్దాం. తన ప్రజలే వాస్తవం, తన ప్రజలమే తన తీర్పు తీరుస్తున్నారు. చూద్దాం. సిద్ధికియా ఎలా ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరం ఏడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త యిర్మీయా మాట వినకయు తను తాను తగ్గించి పనకై ఉంది. మరియు దేవుని నామం బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతను తిరుగుబాటు చేసి అసలు వాస్తవానికి ఏం చెప్పాడంటే, సిద్ధికియా నేను నెబుకద్నెజరు రాజుకి నీ రాజ్యానికి చేస్తున్నాను, కాబట్టి మొత్తం లొంగిపో, బదుతో మళ్ళీ తీసుకొస్తాను అని చెప్తాడు. ఏర్పాటు చేశాడు, రక్షించబడిన ఏర్పాటు కూడా చేశాడు, సమయం ఇచ్చాడు. అతను ఏమనుకున్నాడో తెలియదు కానీ ఎవరికైతే లొంగిపోమంటాడు ఆ మాట వినకుండా నెబుకద్నెజరు మీదకి తిరగబడతాడు. పరిస్థితి ఏమని చూద్దాం. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరిచేసుకున్నాడు. అదీగాక యాజకులను జనులను అధిపతి వారు యాజకుల పరిస్థితి ఇది. ఆ కాలంలో యాజకుల పరిస్థితి విగ్రహాలే తిరుగుడు అక్కడికి. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచేసి వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చింది. ఎక్కడ తప్పు చేశాడు దేవుడు? పంపుతూ వచ్చాడు. ఇంకా ఇదే మాట యేసుక్రీస్తు అక్కడ కోట్ చేస్తాడు. ఏంటంటే యెరూషలేమా ప్రభుత్వం చంపుదాను, ఎన్నోసార్లు నా పిల్లల్ని నా రక్త చాటు తీసుకోవడానికి ట్రై చేశాడంట దేవుడు. కానీ ఆయన మాట్లాడలేదంట. అప్పుడు వినకుండా ప్రభుత్వం చంపారు. వినలేదు, సరే ఇర్మీయాను సైతం చంపేశాడు. చంపేసినప్పుడు అప్పుడు తీర్పు ఇచ్చాడు దేవుడు. చూడు చదవండి. ఆయన పెద్దగా లేచి పంపుతూ వచ్చినను వారు దేవుని దూతను ఎడకాలి చేయుచు ఆయన వాక్యములను ధృవీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యం కాకుండా అంటే ఇంకా తీసివేయడానికి అవకాశం లేదు. నివారింప సత్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ఆయన జనులు ఎవరి జనులు? ఆయన జనుల మీదకే, నిబంధన ప్రజల మీదకి. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును ప్రకటింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరంలోనే వారి యవ్వనము ఖడ్గము చేత సంహరించాడు. వాస్తవానికి పరిశుద్ధ మందిరంలోకి అన్యుడు ప్రవేశిస్తే అక్కడ చచ్చిపోవాలి ఆయన పెట్టిన నియమం ప్రకారం. అలాంటిది యవ్వనుల్ని, యాజకుల్ని పరిశుద్ధ మందిరంలోనే చంపించేశాడు దేవుడు. చదవండి. ఎందుకు అక్కడికి వెళ్ళారంటే మందిరం నుండి బతికేస్తామేమో అనుకున్నారు. దేవుడు అక్కడికి ఎవరైనా వస్తే చంపేస్తాం కదా అనుకున్నాడు. అందుకని అందరూ కూడా సేఫ్ జోన్ అనుకున్నారు. అది వాస్తవానికి సేఫ్ జోన్ అది కాదు. నోవాహుకు సేఫ్ జోన్ ఇచ్చాడు, ఇజ్రాయెల్కి ఒక సేఫ్ జోన్ ఇచ్చాడు, కానీ సేఫ్ జోన్ లేదేట. అది తినేపించుకున్నాడు సేఫ్ జోన్. అతడు యవనులైనను యువతులైనను ముసలివారైనను నెలసిని వెంట్రుకలు గల వారైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించాడు. చాలు. అప్పగించి ఏం చేశాడు? కింద చదువుకుంటూ వస్తే కనుక ఆ యెరూషలేము మందిరాన్ని రేట్లు బంగారు రేట్లు కానీ దాన్ని కరిగించి తీసుకెళ్ళిపోయాడు.
అటువంటి పరిస్థితి. వాట్సన్కి ఏమన్నా ఒక విషయం చదువుకుంటే జియాలజీ చదువుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే గోల్డ్, అప్పటి గోల్డ్ అంట 570 బిలియన్ డాలర్స్ ఇప్పుడు ఖరీదు. 500 బిలియన్ డాలర్స్ అంటే ఒక స్పేస్ షిప్ కట్టడానికి, స్పేస్ షిప్ ఉంటుంది కదా బయట, స్పేస్ షిప్ అంతరిక్షంలో స్పేస్ షిప్ కట్టడానికి మనకి $150 పడుతుంది, $150 బిలియన్ పడుతుంది. అంతకన్నా విలువైంది అప్పుడు ఉన్న మందులు. దాన్ని దేవుడు ఇచ్చేసాడు. కాబట్టి మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. అప్పుడు యూదా రాజుని పంపించి లేదా ప్రవర్తనలు పంపించి ఎన్నోసార్లు హెచ్చరించాడు దేవుడు. ఈరోజు మనకు కూడా అనేక మంది సేవకుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మనకు వర్తమానం అందబడుతుంది. అయినప్పటికీ కూడా మనం హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని వెతకవలసిన విధంగా వెతకపోతే కనుక తన జ్ఞానంతో వెతికి మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే దాని భాగ్యులు మనమే అవుతాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ మాటలు కోరుకుంటున్నందుకు వందన తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని తిరిగి అధ్యక్షుడికి అప్పచెప్తున్నాను.